మొదటి ప్రశ్న, అత్యల్ప శాతం అడవులు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ హర్యానా. రెండో ప్రశ్న, దేశంలో అటవీ పరిశోధన కేంద్రం ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ డెహ్రాడూన్. మూడో ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఢిల్లీ. నాలుగవ ప్రశ్న, శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? ఆన్సర్ రోహిణి. ఐదవ ప్రశ్న, స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి? ఆన్సర్ అవతార్. ఆరో ప్రశ్న, ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ పేరును ఎవరు సూచించారు? ఆన్సర్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఏడో ప్రశ్న, భారతదేశానికి 2 సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ గుల్జారీలాల్ నందా. ఎనిమిదవ ప్రశ్న, భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు? ఆన్సర్ ఆర్కే షణ్ముఖం శెట్టి. 9వ ప్రశ్న, 12వ శతాబ్దంలో సూర్యవంశం నిర్మించిన అంగర్కోర్ వాట్ వైష్ణవ దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కంబోడియా. 10వ ప్రశ్న, ఇండియన్ ఆన్ రెస్ట్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ చిరోల్. ఇండియన్ ఆన్ రెస్ట్ ఆన్సర్ చిరోల్. 11వ ప్రశ్న, ఆగస్ట్ డిక్లరేషన్ ఏ సంవత్సరం జరిగింది? ఆన్సర్ 1917వ సంవత్సరం. 1917వ సంవత్సరం. 12వ ప్రశ్న, సురవరం ప్రతాపరెడ్డి కలం పేరు ఏమిటి? ఆన్సర్ జంగం బసవయ్య. ఆన్సర్ జంగం బసవయ్య. 13వ ప్రశ్న, వైట్ వ్యాస్ కమిషన్ అని దేనిని అంటారు? ఆన్సర్ హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ని వైట్ వ్యాస్ కమిషన్ అని కూడా అంటారు. 14వ ప్రశ్న, వైట్ కమిషన్ అని దేనిని అంటారు? ఆన్సర్ సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ని వైట్ కమిషన్ అని అంటారు.